ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదమైనటువంటి ఒక విషయం, వైరల్గా మారినటువంటి విషయం కోవా బన్ వివాదం. ఈ వ్యవహారంలో కోవా బన్ వ్యాపారి వలీకి పూర్తి మద్దతు దొరుకుతోంది. ఇదే విషయంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు రియాక్ట్ అయ్యారు. అతన్ని కలిశారు, పరామర్శించారు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యక్తుల మీద వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానళ్లు దాడి చేయటం సబబు కాదు అని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అమాయకులపై దౌర్జన్యం చేయటం సరైంది కాదని హితవు పలికారు. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ అమ్ముకుంటున్నటువంటి వలీని కొంతమంది పనిగట్టుకొని మరీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పారు నాగబాబు. మేడారం జాతరలో 10 రూపాయలకు కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంగా కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈరోజు ఆ కుటుంబాన్ని పస్తులతో పడుకోబెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవటం చిరు వ్యాపారుల లక్ష్యం. నచ్చితే, చేతనైతే వారి వ్యాపారానికి చేయూతనివ్వాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలతో వారి కడుపు కొట్టడం మంచి సంస్కృతి కాదన్నారు ఆయన. ఈ సందర్భంగా వలీతో కలిసి కోవా బన్ను తిన్నారు నాగబాబు. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కొంత డబ్బు సాయం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో నాగబాబు ఆయనతో ఎంత ఆత్మీయంగా మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకంటే కోవా బన్ వివాదంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది ఈ అంశం. అంటే మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో కోవా బన్లు అమ్ముకుంటున్నాడు ఈ చిరు వ్యాపారి వలి. అయితే కొంతమంది యూట్యూబర్లు పనిగట్టుకొని అతని దగ్గరకు వచ్చి, నువ్వు ఏమమ్ముతున్నావు, ఏంటి ఈ బండ్ల మీద ఎక్స్పైరీ డేటు ఉందా, ఏది ఉంటే చూపించు, నువ్వు బండ్లు ఎట్లా అమ్ముతున్నావు, ఈ కోవాలో ఏం కలిపావు, అంటే హిందువుల మీద నువ్వు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నావా, ఇక్కడ నువ్వు క్లియర్గా చెప్పాలి, ఈ బండ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, అసలు నీ ఆధార్ కార్డు ఏది అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. అంటే హిందువులకి దీన్ని తినిపించి ఏదో చేయాలన్న ఉద్దేశం నీకు ఉందని చెప్పి పాపం ఆ చిరు వ్యాపారాన్ని కదలకుండా చేసి ఈ విధంగా హిందువులు ముస్లింల మధ్య వైషమ్యాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆ యూట్యూబర్స్ ప్రయత్నించారని కూడా చాలా క్లియర్గా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. పాపం అతను ఆ మీడియా కెమెరాలు పెట్టడం, మైకులు ముందు పెట్టి అడగడం ఎప్పుడు ఫేస్ చేయాలో ఆ చిరు వ్యాపారి. ఏదో 4 బండ్లు అమ్ముకుంటాడు 10 రూపాయలకి, వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు సాయంత్రం అయితే. అలాంటి చిరు వ్యాపారిని పెట్టుకుని మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, నువ్వు ఇందులో ఏం కలిపావు, అది ఇది అని చెప్పి నీ ఆధార్ కార్డు ఏది, నువ్వు అడ్రస్ ఏది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇంత గందరగోళానికి గురి చేసి అతను చాలా చాలా టెన్షన్ పడిపోయాడు, బాధపడిపోయాడు. ఆ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. కానీ అసలు ఇది మీ ఇంట్లో వాళ్ళు తింటారా, నువ్వు తింటావా, మీ పిల్లలు తింటారా అని చెప్పి క్వశ్చన్ చేశారు వాళ్ళు. ఆ యూట్యూబర్సు తమ వీడియో లైకుల కోసం, వ్యూస్ పెంచుకోవడం కోసం ఇంత అడ్డదిడ్డమైనటువంటి ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అతను నువ్వు తింటావా ఇది అనగానే అతను బాధతోనే చాలా బాధపడుతూ ఆ కోవా బన్ను ఆ జాతరలోనే తిన్నాడు. ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. ఆ యూట్యూబర్స్ ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమైంది సమాజంలో. చిన్న చిన్న వ్యాపారుల మీద మీ ప్రతాపమా, చాలామంది పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కుళ్ళిన మాంసాన్ని పెట్టి చాలా నాసిరకమైనటువంటి పదార్థాలు వాడి ఆహారం తయారు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళని క్వశ్చన్ చేసే దమ్ము మీకుందా? ఇతను ముస్లిం కాబట్టి, ఇతను మాట్లాడలేడు కాబట్టి, చిరు వ్యాపారి కాబట్టి, చిన్నవాడు కాబట్టి మీరింత భయపెడతారా అని చెప్పి నెటిజన్స్ అందరూ కూడా ఆ యూట్యూబ్స్ మీద, ఛానల్స్ మీద, అడిగినటువంటి ఆ యూట్యూబ్ జర్నలిస్టుల మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. రాజకీయం కూడా కనిపిస్తోంది ఇందులో. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. మొన్ననే మంత్రి నారా లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. వలీని ఇంత దారుణంగా ప్రశ్నించి అతన్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసినటువంటి పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసే ప్రయత్నాన్ని ఎవరూ కూడా సహించరు. అతను ఏదో పట్టుకూటి కోసం చేసుకుంటా ఉన్నాడు. నేను త్వరలోనే వలీని కలుస్తాను, అతన్ని కలిసి అతను కోవా బన్ను కూడా రుచి చూస్తాను, నా మద్దతు అతనికి ఉంటుందని కూడా ఆయన మాట్లాడారు. ఈరోజు మరో ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా మొన్ననే స్పందించారు. ఆయన ఈరోజు నేరుగా అతన్ని పిలిపించుకుని అతను కోవా బన్ను తింటున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఒక సంకేతం. నిజంగా మీకు ఇబ్బంది ఉంటే ఆ జర్నలిస్టులకి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీకు నిజంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే అతను ఏదో కలుపుతున్నాడు హిందువుల జాతరలో అతను వచ్చి హిందువుల్ని ఆరోగ్యాల్ని పాడు చేసే విధంగా అతను ఏదో కుట్రపూరితంగా ఈ కోవా బన్ అమ్ముతున్నాడని చెప్పి మీకేమన్నా నిజంగా అనుమానం ఉంటే
మీరు సంబంధిత అధికారులు చెప్పండి, ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పండి, పోలీసులకే కంప్లైంట్ చేయండి. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఇందులో ఏం పెట్టి అమ్ముతున్నాడు అని ఫుడ్ సేఫ్టీ అధికారులకు కంప్లైంట్ చేయండి. అంతేగాని పూర్తిగా మీరు యూట్యూబ్ జర్నలిస్టులు మేము ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఏమైనా క్వశ్చన్ చేస్తాం, ఎవరినైనా ఇబ్బంది పెడతాం, ఏ విద్వేషాలైనా రెచ్చగొడతాం అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అన్న సమాధానం కూడా ఇప్పుడు ఈ నాయకులు ఇస్తున్న సంకేతం కనిపిస్తోంది. సో నిజంగా నారా లోకేష్ గారు, నాగబాబు గారు ఒకళ్ళు ఇద్దరు కాదండి, అందరూ చాలామంది రియాక్ట్ అవుతున్నారు, వలీకి మద్దతుగా నిలుస్తున్నారు. సో డెఫినెట్గా ఈ వీడియో మీద తప్పకుండా మీ రియాక్షన్ కూడా తెలియజేయండి. ఇట్లా అయిపోతే అదే ఫస్ట్ టైం నా జీవితంలో కొట్టి పాలకోవద్దు, ప్యూర్ పాలకో